ఒక మహిళకి ఇంత అన్యాయం జరుగుతూ ఉంటే పబ్లిక్గా టెలిఫోన్ ఏదైతే మొబైల్లోని వాట్సాప్లోని చాట్లో చూస్తే అసభ్యకరంగా మెసేజెస్ పెడుతూ బెదిరించినట్టు మాట్లాడితే ఆయన మీద చర్యలు తీసుకోకుండా ఆయన కనీసం మందలించకుండా ఈరోజు మీరు మహిళనే తప్పుపట్టే విధంగా ఈరోజు మీ ప్రవర్తన చాలా దారుణంగా ఉంది. అదేవిధంగా అనకాపల్లిలో మీ అందరికీ తెలుసు బల్క్ డ్రగ్ పార్క్ అనేది ఆ ఇష్యూ ఎంత పెద్దగా నడిచింది. అప్పుడు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు తన విశాఖపట్నం పర్యటనలో భాగంగా వాళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి విన్నవించుకొని ఈ బల్క్ డ్రగ్ పార్క్ పెడితే గనక మత్స్యకారులుగా మేమంతా కూడా నష్టపోతాము, ఇది మా అందరికి ముప్పు వాటిల్లే ఉంది కాబట్టి దీన్ని తక్షణమే దీన్ని అడ్డుకోండి అని వాళ్ళు వినతి పత్రం ఇచ్చిన తర్వాత ఆయన ఆదేశాల మేరకు మాకున్నటువంటి పెద్ద నాయకులందరూ కూడా వెళ్ళి అక్కడ భరోసా ఇస్తే అక్కడ ఎవరైతే ఈ బల్క్ డ్రగ్ పార్క్ని వ్యతిరేకించినటువంటి ఒక మహిళ ఉమా అనే మహిళ తను రన్ చేస్తున్నటువంటి జ్యోతి ల్యాబొరేటరీని సీజ్ చేసినటువంటి విషయం స్వయంగా అక్కడ ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఎమ్మెల్యే గారు, ఈ రాష్ట్రానికి హోంమంత్రిగా ఉన్నటువంటి అనిత గారు సీజ్ చేసే పని చేశారు. అంటే ఎవరు వాళ్ళని ప్రశ్నించకూడదు, మాకు అన్యాయం జరిగిందని చెప్పుకోకూడదు, ఎవరు ప్రశ్నించినా కూడా వాళ్ళని సీజ్ చేయడం కానీ అక్రమ అరెస్టులతో వాళ్ళందరినీ కూడా జైల్లో పెట్టి లేనిపోని కేసులన్నీ కూడా బనాయించే ప్రయత్నం ఈరోజు కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులు చేస్తూ ఉన్నారు. అదేవిధంగా సత్యసాయి జిల్లాకు సంబంధించి రామగిరి మండలంలో మంగాపురం అనే గ్రామానికి సంబంధించి ఒక అంగన్వాడీ కార్యకర్త, ఒక అంగన్వాడీ హెల్పర్ మీద అక్కడున్నటువంటి టీడీపీ నాయకుడు శ్రీనివాసుల కొడుకు విష్ణు అనే కుర్రాడు ఆమెకి బెదిరించి మీ యొక్క ఉద్యోగానికి మీరు రాజీనామా చేస్తే మమ్మల్ని నమ్ముకున్నటువంటి మా కార్యకర్తకి ఆ ఉద్యోగాన్ని ఇప్పించుకుంటాను అని చెప్పేసి బెదిరించే ప్రయత్నం చేస్తున్నారు. అంటే ఉద్యోగాలు చేయనివ్వరు, వ్యాపారాలు చేయనివ్వరు, ఫలానా అన్యాయం జరిగిందన్నా కూడా ఈరోజు అక్రమ కేసులు బనాయించే పరిస్థితి ఈరోజు మన రాష్ట్రంలో చూస్తూ ఉన్నాం. సో ఎంతకీ ఆవిడ ఒప్పుకోకపోతే బలవంతంగా వాళ్ళ ఇంటిలోకి చొరబడి అంగన్వాడికి వెళ్తే అంగన్వాడి దగ్గరికి, ఇంటి దగ్గరికి వెళ్తే ఇంటి దగ్గరికి వెళ్ళి వాళ్ళని భార్యాభర్తల్ని విపరీతంగా కొట్టి ఆవిడ చీరలాగి రోడ్డు మీదకి ఈడ్చి చీపుడుతో చెప్పులతో కొట్టే పరిస్థితి సత్యసాయి జిల్లాలో నెలకొంది. అంటే ఇంత అన్యాయంగా ఈరోజు మహిళలకి వాళ్ళు ఆపద అనేది కలిగిస్తూ ఉన్నారు. ఇది ఎంతవరకు న్యాయం చెప్పండి? అలాగా ఎన్నో సంఘటనలు మీడియా ముందు పెట్టాలనుకుంటున్నాను. కొన్ని ప్రాంతాల్లో నెల్లూరులోని కావలిలో ఒక మైనర్ బాలిక మీద మద్యం మత్తులోని అమ్మాయిని బలవంతంగా మద్యం తాగించి ఒక మైనర్ బాలిక మీద హత్యాయత్నం చేసే పరిస్థితి వచ్చింది. సో ఇలాంటి పరిస్థితులు ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో నెలకొందంటే ఈరోజు ఒక హోంమంత్రిగా, ఒక మహిళా శిశు సంక్షేమ శాఖగా మీరందరూ ఎందుకున్నారని కూడా ఈ సందర్భంగా నేను వాళ్ళని తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు మీ శాఖకి సంపూర్ణమైనటువంటి న్యాయం చేస్తూ సాటి మహిళలు ఎవరైనా అన్యాయానికి గురైనా వాళ్ళకి ఏమైనా కష్టం వచ్చినా ఆదుకోవాల్సింది పోయి ఈరోజు మీరు ఆ సంఘటనకి, ఆ హత్యలకి కారకులైనటువంటి